హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఎస్ఎస్సి సిజిఎల్ 2026 ప్రిపరేషన్ స్టార్ట్ చేసే బిగినర్స్కి అయినా సరే, అలాగే ఇప్పటి వరకు టైర్ 1 అనేది క్వాలిఫై అవ్వకుండా ఏదో ఒక సిల్లీ మిస్టేక్స్ చేసే వాళ్ళకైనా సరే ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్ అయినా సరే డైరెక్ట్గా సబ్జెక్ట్ స్ట్రాటజీ అని కాకుండా ఫస్ట్ మనం ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఫస్ట్ అనాలిసిస్ అయితే చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఏంటి, మనకి ఇంకా ఎన్ని మంత్స్ టైం ఉంది, అండ్ ఏ ప్రిపరేషన్ అయినా సరే మనం స్టార్ట్ చేయడానికన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మన మైండ్లో ఉండాలి. సో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఎగ్జామ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ ఏంటి, అండ్ ఇప్పుడు మనకి వెండర్ అయితే చేంజ్ అయింది కదా. సో మనకి ప్రీవియస్గా టీసీఎస్ వెండర్ అయితే ఉంటుండే, కానీ ఇప్పుడు మనకి వెండర్ అయితే చేంజ్ అయింది. సో వెండర్ చేంజ్ అయిన తర్వాత మనకి టోటల్గా 4 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కదా. సో సెలక్షన్ పోస్ట్ ఫేజ్ కానివ్వండి, స్టీనో ఎగ్జామ్, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్. సో ఈ 4 పేపర్స్ యొక్క అనాలిసిస్ అనేది చూద్దాం. అలాగే స్ట్రాటజీ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ జీకేకి స్ట్రాటజీ అనేది ఎలా ఉండాలి అండ్ మాక్ టెస్ట్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలి. సో ఈ వీడియోలో అయితే మనం ఫస్ట్ ఈ 5 పాయింట్స్ని డిస్కస్ చేద్దాం, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ సబ్జెక్ట్కి స్ట్రాటజీ అండ్ మాక్ టెస్ట్ ఇంపార్టెన్స్ని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి అని. మనకి ఎస్ఎస్సి సైడ్ నుండి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్స్ అనేవి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ, జేఈ ఇలా మనకి ఇవన్నీ కూడా ఎస్ఎస్సి కండక్ట్ చేసే వేరియస్ ఎగ్జామినేషన్స్. సో ఈ క్యాలెండర్లో మనకి ఏముంటుంది అంటే వేరియస్ ఎగ్జామ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఏ మంత్లో రిలీజ్ అవుతుంది, అలాగే ఆ పర్టికులర్ ఎగ్జామ్ అనేది ఏ మంత్లో ఉండొచ్చో మనకి ఒక ఐడియా అయితే ఎస్ఎస్సి క్యాలెండర్ నుండి వస్తుంది. తర్వాత మనం ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నాము. సో ఇప్పుడు మనం కంప్లీట్గా సిజిఎల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సిజిఎల్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఎస్ఎస్సి సైడ్ నుండి మనకి రిలీజ్ అవుతుంది. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం కూడా 2 to 3 మంత్స్లో మనకి సిజిఎల్ టైర్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే సిజిఎల్ టైర్ 2 ఎగ్జామ్ అయితే రాస్తారు. అండ్ ఇక్కడ మనకి టైర్ 2 రాసిన ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మెరిట్ అందరికీ కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ ఫామ్ అనేది ఫిల్ చేయమని చెప్తారు. సో మన మార్క్స్ని బట్టి మనం ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫిల్ చేసామో దాన్ని బట్టి ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. సో వన్స్ మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు పర్టికులర్ డిపార్ట్మెంట్లో జాబ్ వస్తుంది కదా. సో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో మీకు జాయినింగ్ అవ్వకముందే ప్రీ జాయినింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అక్కడే మనకి మెడికల్ టెస్ట్ కూడా అవుతుంది. సో వన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేది అన్నీ కూడా ప్రాపర్గా ఉన్న తర్వాతే మనకి ఫైనల్ జాయినింగ్ అనేది ఉంటుంది. సో ఇదంతా మనకి సిజిఎల్ ఎగ్జామ్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఫస్ట్ మనకి క్యాలెండర్ రిలీజ్ అవ్వాలి, తర్వాత అఫీషియల్గా ఆ పర్టికులర్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావాలి. ఎవరైతే టైర్ 1లో క్వాలిఫై అవుతారో, సో ఇక్కడ మనకి టైర్ 1 అనేది కంప్లీట్గా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండ్ టైర్ 2 అనేది కంప్లీట్గా మెరిట్ బేస్డ్ అనమాట. సో టైర్ 2లో క్వాలిఫైయింగ్ అయిన వాళ్ళు మాత్రమే ఫైనల్ జాయినింగ్లో ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ 2026. సో చాలామంది ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మైండ్లో ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది కదా. సో నెక్స్ట్ ఇయర్ నేను ప్రిపేర్ అవుతున్నాను, కానీ ఏదో ఒక మంత్ అంటే ఏ మంత్లో మనకి ఎగ్జామ్ అయితే ఉండొచ్చు అని చెప్పేసి. సో మ్యాక్సిమం కూడా క్యాలెండర్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది అంటే ఫిబ్రవరి ఎండ్ కానీ మార్చ్ 2026. సో నెక్స్ట్ ఇయర్ జాన్లో కూడా మీకు క్యాలెండర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం కూడా మార్చ్ వరకు అయితే ఎస్ఎస్సి సైడ్ నుండి క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ సిజిఎల్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి మే కానీ జూన్లో కానీ రిలీజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం కూడా ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ డేట్సే, దీనికన్నా ముందు అయితే జరగదు. మ్యాక్సిమం ఒకవేళ మనకి మే కానీ జూన్లో కానీ నోటిఫికేషన్ రాకపోతే నెక్స్ట్ 1 or 2 మంత్స్కి డిలే అవుతుంది, కానీ ముందైతే రాదనమాట. ఎందుకంటే మనకి ఇంకా సిజిఎల్ మెయిన్స్ కానీ, సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ కానీ, ఎంటీఎస్ కానీ, సో ఇవన్నీ మనకి 2024కి సంబంధించిన ఏ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఇయర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో టైం టేకింగ్గానే ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనేది మనం మే కానీ జూన్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టైర్ 1 అనేది మనకి ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 to 3 మంత్స్లో మనకి టైర్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో మనకి టైర్ 1 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
నెక్స్ట్ మనకి టైర్ 1 తర్వాత 3 మంత్స్లో మనకి టైర్ 2 అయితే ఉంటుంది. సో టైర్ 2 అనేది మనకి డిసెంబర్ ఆర్ జనవరి 2027లో ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఏప్రిల్ 2027లో డిక్లేర్ అవుతుందన్నమాట. సో ఇప్పటి నుండి మనం డిసెంబర్ 2026 నుండి మనం ఎక్స్పెక్టెడ్ టైర్ 1 డేట్ ఎప్పుడు అనుకున్నాం, ఆగస్ట్ 2027. సో మనకి టోటల్గా ఎన్ని మంత్స్ ప్రిపరేషన్కి టైం ఉంది అంటే టోటల్గా మనకి వర్స్ట్ కేస్లోనే మాత్రమే 9 మంత్స్కి ప్రిపరేషన్ టైం అయితే ఉంది. ఇది ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు కానీ అంతకన్నా ముందైతే కాదు. ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళైనా సరే డిసెంబర్ నుండి కౌంట్ చేసుకున్న మనకి ఆగస్ట్ 2027 వరకు అంటే ప్రాపర్గా మనకి 9 మంత్స్ టైం అయితే ఉంది. సో ఈ 9 మంత్స్ టైం అనేది మనకి మోర్ దెన్ సఫిషియంట్ అవుతుంది. సో ఈ టైంని మీరు ప్రాపర్గా యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ థింగ్స్ బిఫోర్ ప్రిపరేషన్. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మీ మైండ్లో కొన్ని థింగ్స్ అనేది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఈ జర్నీని ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం, వై డిడ్ యూ స్టార్ట్ యువర్ జర్నీ. సో మనం చూస్ చేసుకునే రీజన్ అనేది ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో మీకు గవర్నమెంట్ జాబ్ ఎందుకు అంటే సెక్యూరిటీ పవర్ కోసమా అని కాదు. మనకి ఏదైనా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే ఏంటి అంటే మనకి 1 ఇయర్లో జాబ్ రావచ్చు, 2 ఇయర్స్లో జాబ్ రావచ్చు, అండ్ కొన్నిసార్లు అయితే మోర్ దెన్ 3 ఇయర్స్ కూడా మనకి టైం అయితే పడుతుంది. సో త్రూ అవుట్ ద జర్నీ మనం డీమోటివేట్ అవ్వకుండా ఉండాలి. ఎప్పుడన్నా మీకు అనిపించవచ్చు అనమాట, అరే ఎందుకు ఈ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను, క్విట్ చేయాలి అన్నప్పుడు మీరు జర్నీ స్టార్ట్ చేయడానికి రీజన్ అనేది ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉంటే మీరు జర్నీ అనేది కంటిన్యూ చేస్తారు, లేకపోతే మధ్యలోనే స్టాప్ చేస్తారనమాట. సో మీ రీజన్ అనేది ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉందనుకోండి, మీరు త్రూ అవుట్ ద జర్నీ మీ ప్రిపరేషన్ అనేది ఎలాంటి డీమోటివేట్ అవ్వకుండా జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెంటల్ హెల్త్ అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ రిజల్ట్ అయినా సరే. ఎందుకు చెప్తున్నానంటే మనకి త్రూ అవుట్ ద జర్నీ మనకి చాలా అప్స్ ఉంటాయి, చాలా డౌన్స్ ఉంటాయి, అండ్ ఎంతో డిస్ట్రాక్ట్ అవుతూనే ఉంటాం అండ్ డీమోటివేట్ అవుతూనే ఉంటాం. ఎందుకంటే మనకి ఫస్ట్ 2 ఇయర్స్ ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఆఫ్టర్ 2 ఇయర్స్ మీకు జాబ్ అనేది రాలేదనుకోండి, సో మనకి సపోర్ట్ చేసిన వాళ్ళే మనకి బ్యాక్ స్టాప్ చేస్తూ ఉంటారనమాట. 2 ఇయర్స్ టైం పాస్ చేసిందేమో, అసలు ఏం చదివింది, నాలెడ్జ్ లేదేమో, ఎంత చదివినా అట్లీస్ట్ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు, ఇలాంటి మాటలు చాలా వింటూ ఉంటాం. సో అవన్నీ కూడా మన మెంటల్ హెల్త్ పైన ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ఎవరన్నా ఏమన్నా అనుకొని మీరు జెన్యూన్గా ప్రిపేర్ అయ్యారా లేదా, మీకు జెన్యూన్గా నాలెడ్జ్ ఉందా లేదా ఓన్లీ మీకు మాత్రమే తెలుస్తుంది. ఈ ఎగ్జామ్ రిజల్ట్ ఇవన్నీ కాదు, మన నాలెడ్జ్ అనేది మోర్ ఇంపార్టెంట్. వాటన్నిటికన్నా మన లైఫ్ అనేది ఇంపార్టెంట్. సో మెంటల్ హెల్త్ అనేది ఎప్పుడు కూడా డిస్టర్బ్ అనేది చేసుకోకండి. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే, 99% మీరు హార్డ్ వర్క్ చేసినా సరే 1% లక్ ఫ్యాక్టర్ అనేది లేకపోతే మీకు జాబ్ అనేది రాకపోవచ్చు. ఎందుకంటే ఇది నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను CGL 2023 ఎగ్జామ్ రాసేటప్పుడు ఫైనల్గా నాకు జస్ట్ మార్క్స్తోని నేను ఎగ్జామ్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే లేను. దాని తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే రాశాను, TGPSCకి సంబంధించిన ఎగ్జామ్. సో దాంట్లో కూడా మెయిన్స్లో పక్కా క్వాలిఫై అవుతాను అనుకున్నాను, కానీ దాంట్లో కూడా అవ్వలేదు. అండ్ ఇంకా అది కోర్ట్ కేసెస్ అయితే నడుస్తూనే ఉన్నాయి. సో చెప్పలేము, మేబీ మీకు జాబ్ వచ్చిన తర్వాత కూడా దానిపైన ఏదైనా కోర్ట్ కేసు రావచ్చు, సో వచ్చిన జాబ్ కూడా పోవచ్చు. సో ఈ గవర్నమెంట్ ఫీల్డ్ అనేది అలాగే ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా మన మైండ్ని ముందే స్టేబుల్గా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో 1 ఇయర్లోనే జాబ్ వచ్చేస్తుంది, ఏదో సెటిల్ అయిపోతామని కాకుండా ఎన్ని ఇయర్స్ అయినా పట్టినా సరే మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు, మీకు ఎంత పేషెన్సీ ఉంది అనేది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మేకింగ్ సాక్రిఫైసెస్. సో త్రూ అవుట్ ద జర్నీ ఏంటి అంటే మన ఫ్యామిలీ టైంతో మనకి పక్క గ్యాప్ అనేది వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఫెస్టివల్కి మనం వెళ్ళాలనుకున్నా సరే, మన ఫేవరెట్ కజిన్ మ్యారేజ్ అయినా సరే, అదే టైంలో మనకి ఎగ్జామ్ ఉందనుకోండి, సో మనం పక్కా ఎగ్జామ్కే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ టైంలో మనకి ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అండ్ ఏదైనా ట్రిప్స్కి వెళ్ళాలనుకున్నా కానీ అన్నిటికీ గ్యాప్ అయితే ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఆన్ పేరెంట్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే వన్స్ మనం గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మన సర్కిల్లోనే చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, ఏదో బిజినెస్ పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నా సరే మనం ఇంకా ఫ్యామిలీ పైన డిపెండ్ అవుతున్నాం అన్న థింగ్స్తో కూడా ఎన్నో థింగ్స్ని మనం సాక్రిఫైస్ చేస్తూ ఉంటాం. సో ఇది కూడా మన మైండ్లో పెట్టుకోవాలి.
లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి వన్ ఎగ్జామ్ వన్ మైండెడ్. సో నా లైఫ్లో నా త్రూ అవుట్ ద జర్నీ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ వచ్చేసి ఇదే. సో ఫస్ట్ నా జర్నీ అనేది యూపీఎస్సీతో స్టార్ట్ అయింది, తర్వాత ఎస్ఎస్సికి వచ్చాను, తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్ 1తో ఎండ్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ యూపీఎస్సీయా ఎస్ఎస్సియా అంటే నాకే ఒక క్లారిటీ అయితే లేదు. సో అందుకే నేను చెప్తున్నాను, సో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీ మైండ్లో ఏదో ఒక ఎగ్జామ్కి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఐదర్ ఎస్ఎస్సియా, ఆర్ఆర్బియా, బ్యాంకా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్సా, యూపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్సా. అలా అయితేనే ఫస్ట్ 2 ఇయర్స్లో మీరు ఏదో ఒక జాబ్ అయితే పక్కా కొడతారనమాట. అలా కాకుండా 1 ఇయర్ ఎస్ఎస్సి అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ బ్యాంక్ ఎగ్జామ్స్, నెక్స్ట్ ఇయర్ గ్రూప్ ఎగ్జామ్స్, సో ఇలా మనం షిఫ్ట్ అవుతూ ఉంటే ఒక ఎగ్జామ్ పైన గ్రిప్ అనేది రాదు. సో అలా అని చెప్పేసి ఒకే ఎగ్జామ్ రాయాలా అంటే అలా ఏం లేదు. మీరు ఎస్ఎస్సికే ప్రిపేర్ అవుతున్నారనుకోండి, సో ఎస్ఎస్సిలోనే మీరు సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ, సో మ్యాక్సిమం కూడా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్లోనే ఉంటాయి కదా, కానీ వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది మాత్రమే ఇంపార్టెంట్. సిలబస్ అంతా కూడా సేమ్. సో మీరు ప్రిపేర్ అయ్యేది ఎస్ఎస్సికి మాత్రమే అవ్వండి, లేకపోతే ఆర్ఆర్బికి మాత్రమే అవ్వండి, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, లేకపోతే బ్యాంక్. సో ఇలా మీరు ఏదో ఒక జర్నీని స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాంక్ ఎగ్జామ్ వెళ్ళి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని చెప్పేసి, లేకపోతే వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్, సో అవేం కూడా వర్కౌట్ అవ్వకపోతే లాస్ట్కి ఎస్ఎస్సి అని చెప్పేసి అయితే రాకండి. మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, సో గట్టిగా 1 ఇయర్ అయితే ట్రై చేయండి. సో ఆ 1 ఇయర్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ వాటిని రెక్టిఫై చేసుకొని అదే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. అప్పుడే మనం ఏదన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ని క్రాక్ చేస్తూ ఉంటాం. లేదు అనుకుంటే వన్స్ మన ఏజ్ అయిపోతున్న కొద్దీ మనలోని టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీకు ఎవరో ఒకరు గైడ్ చేసే వాళ్ళు కంపల్సరీ ఇంపార్టెంట్. మీరు ఎలాంటి కోర్సెస్ తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో తెలిసిన ఒక గైడెడ్ పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే చెప్తున్నాను, టైం తీసుకొని అయినా సరే మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని ఏదో ఒక గవర్నమెంట్ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఐదర్ రైల్వేసా, ఎస్ఎస్సియా, బ్యాంకా, లేకపోతే యూపీఎస్సీయా. సో అన్ని ఎగ్జామ్స్ని టచ్ చేస్తాను కాకుండా మీరు దేంట్లో అయితే స్ట్రాంగ్ ఉన్నారనుకుంటున్నారో ఆ ఎగ్జామ్కి మాత్రమే కంప్లీట్గా డెడికేటెడ్గా ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఇప్పుడు మీరు ఎస్ఎస్సి సిజిఎల్ 2026కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటో మనకి ఒక ఐడియా ఉండాలన్నమాట. సో ఫస్ట్ మనం ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసామనుకోండి. సిజిఎల్లో మనకి టోటల్గా 2 టైప్స్ మాత్రమే ఉంటాయి. సో టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1 వచ్చేసి మనకి టోటల్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి రీజనింగ్, సెకండ్ జనరల్ అవేర్నెస్, అండ్ థర్డ్ వచ్చేసి యాప్టిట్యూడ్, అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. సో ప్రతి దాంట్లో మనకి 25 మార్క్స్ ఉంటుంది, అండ్ ఈచ్ మార్క్కి మనకి 2 మార్క్స్ ఉంటుంది, అండ్ నెగిటివ్ వచ్చేసి మనకి -1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో టోటల్గా మనకి 1 అవర్ టైం అయితే ఇస్తారు, అండ్ టోటల్గా మనకి 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ సిజిఎల్లో టైర్ 1 అనేది కంప్లీట్గా క్వాలిఫైయింగ్ మాత్రమే. సో టైర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే టైర్ 2కి సెలెక్ట్ అవుతారనమాట. సో ఇప్పుడు మనం టైర్ 2లో మనకి టోటల్గా 2 పేపర్స్ ఉంటాయి. సో పేపర్ 2 వచ్చేసి ఓన్లీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వాళ్ళకి మాత్రమే స్టాటిస్టిక్స్ పార్ట్ అయితే ఉంటుంది, అండ్ పేపర్ 1 వచ్చేసి మనకి అందరికీ ఉంటుందన్నమాట. సో పేపర్ 1లో మనకి టోటల్గా 2 సెషన్స్ అయితే ఉంటాయి. సెషన్ 1 వచ్చేసి మనకి 2 hours 15 minutesకి ఉంటుంది. సో సెషన్ 1లో మనకి టోటల్గా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ 1 వచ్చేసి మనకి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. సో మ్యాథ్స్లో టోటల్గా మనకి 30 క్వశ్చన్స్ అయితే అడుగుతారు, అలాగే రీజనింగ్లో కూడా మనకి టోటల్గా 30 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో టోటల్గా మనకి 60 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటుంది, అండ్ నెగిటివ్ వచ్చేసి మనకి 1 మార్క్ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ సెక్షన్లో మనకి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో మనకి 45 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ మెరిట్లో ఓన్లీ టైర్ 2 మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇంగ్లీష్ నుండి మనకి 45 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, అండ్ జనరల్ అవేర్నెస్లో మనకి 25 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో టోటల్గా మనకి 70 క్వశ్చన్స్, అండ్ ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్. సో టోటల్గా మనకి 210 మార్క్స్ అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, సో టోటల్గా మనకి 390 మార్క్స్. ఈ 390 మార్క్స్ని బేస్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది.
అండ్ సెషన్ 1లోనే మనకి థర్డ్ సెక్షన్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. సో ఇక్కడ మనకి టోటల్గా 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ ఈచ్ క్వశ్చన్కి కూడా 3 మార్క్స్ అండ్ టోటల్గా మనకి 60 మార్క్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అండ్ కంప్యూటర్ టెస్ట్ అనేది కంప్లీట్గా మనకి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. అండ్ సెషన్ 1 అయిపోయిన తర్వాత మనకి సర్టన్ టైం బ్రేక్ అయితే ఇస్తారు అండ్ ఆ బ్రేక్ తర్వాత మనకి సెషన్ 2 అయితే ఉంటుంది. సో సెషన్ 2 వచ్చేసి మనకి డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. సో మనకి స్క్రీన్ పైన కొన్ని కీవర్డ్స్ ఉన్న పారాగ్రాఫ్ అయితే ఇస్తారనమాట. సో అరౌండ్ మనకి 2000 కీ ఇంప్రెషన్స్ ఉన్నాయనుకోండి. సో దాన్ని 15 minutesలో మనం కంప్లీట్ సెషన్ అయితే ఫినిష్ చేయాలి. అండ్ ఈ టైపింగ్ టెస్ట్ కూడా మనకి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే. సో మనకి మెరిట్లో యాడ్ అవ్వడానికి ఏమేమి ఉన్నాయంటే ఓన్లీ ఈ 390 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే యాడ్ అవుతాయి. సో మన టార్గెట్ అనేది 350+ అవుట్ ఆఫ్ 390 అనేది ఇంపార్టెంట్. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు 350 మార్క్స్ టార్గెట్ అని పెట్టుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి సిలబస్. సో సిలబస్ గురించి చూసుకుంటే మనకి టైర్ 1 అండ్ టైర్ 2లో మ్యాక్సిమం పార్ట్ కూడా సేమ్గానే ఉంటుంది. ఆల్మోస్ట్ 85 to 90% సిలబస్ అంతా కూడా సేమ్గానే ఉంటుంది. సో టైర్ 1లో మనం రీజనింగ్లో చూసుకున్నాం అనుకోండి. సో ఈ సిలబస్ కాపీ అంతా నేను నోటిఫికేషన్లో నుండి తీసుకున్నాను. సో రీజనింగ్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, లేకపోతే అర్థమెటికల్ రీజనింగ్, నాన్ వర్బల్ సిరీస్, డికోడింగ్, కోడెడ్ అండ్ డికోడెడ్, స్టేట్మెంట్ కంక్లూషన్స్, అనలాగీ, ఫిగర్ అనలాగీ అండ్ న్యూమరికల్ ఆపరేషన్స్ అంటే మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనమాట, వెన్ డయాగ్రామ్, ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ కంప్లీషన్. సో ఇక్కడ మనకి వర్బల్ రీజనింగ్ ఉంటుంది అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది, అలాగే లాజికల్ రీజనింగ్ కూడా సిలబస్లో అయితే ఉంది. సో ఇదంతా మనకి రీజనింగ్కి సంబంధించిన సిలబస్. అండ్ నెక్స్ట్ మనం మ్యాథ్స్లో చూసుకుంటే మ్యాథ్స్లో మనకి అర్థమెటిక్ అండ్ అడ్వాన్స్ నుండి టైర్ 1లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ వర్క్. సో మనకి ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ కూడా అర్థమెటిక్ నుండి అడిగారు. అలాగే అడ్వాన్స్ మ్యాథ్స్లో కూడా మనకి జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అండ్ మెన్సురేషన్. సో ఇవన్నీ కూడా మనకి అడ్వాన్స్ మ్యాథ్స్లో అడిగిన సిలబస్. సో నెక్స్ట్ మనం ఇంగ్లీష్లో చెక్ చేసుకుంటే మనకి ఇంగ్లీష్లో వొకాబులరీ, కాంప్రిహెన్షన్ అండ్ అలాగే గ్రామర్. సో మనకి ఇక్కడ ఓన్లీ 1 లైన్లో మాత్రమే ఇచ్చారు. క్యాండిడేట్స్ అబిలిటీ టు అండర్స్టాండ్ కరెక్ట్ ఇంగ్లీష్, హిస్ కాంప్రిహెన్షన్ అండ్ వర్కింగ్ ఎబిలిటీ ఎక్సెట్రా వుడ్ బి టెస్టెడ్. అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్లో చూసుకుంటే సో మనకి ఇక్కడ లాస్ట్ లైన్లో ఏం చెప్పారంటే హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. సో ఇక్కడ మొత్తం మనకి కరెంట్ అఫైర్స్ గురించి కూడా చెప్పారనమాట. సో ఇన్ డీటెయిల్డ్గా హిస్టరీలో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అని చెప్పేసి మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. మనకి జస్ట్ హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ అని మాత్రమే మెన్షన్ చేశారనమాట. సో ఇదంతా మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రాపర్ సిలబస్. అండ్ ఒక్కసారి మనం టైర్ 2 సిలబస్ చూసామనుకోండి, సేమ్ టైర్ 1లో ఎలాంటి సిలబస్ అయితే ఉందో టైర్ 2లో కూడా సేమే ఉంది. నంబర్ సిస్టమ్ కానీ, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ. అండ్ టైర్ 2లో మనకి యాడ్ అయిన ఒకే ఒక చాప్టర్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. కానీ కొత్త వెండర్ చేంజ్ అయిన తర్వాత మనకి ప్రాబబిలిటీ నుండి కూడా టైర్ 1లో క్వశ్చన్స్ అయితే అడిగారు అండ్ కొన్ని ఎగ్జామ్స్లో స్టాటిస్టిక్స్ నుండి కూడా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు టైర్ 2 సిలబస్ అంతా కూడా టైర్ 1లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాథ్స్లో చెక్ చేసుకుంటే మనకి టైర్ 1 అండ్ టైర్ 2లో సిమిలర్ సిలబస్ అయితే ఉంది. అండ్ టైర్ 2లో మనకి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ మాత్రమే యాడ్ చేశారు. అండ్ జీకేలో చూసుకుంటే మనకి సిలబస్ అంతా కూడా సేమ్గానే ఉంది. అండ్ టైర్ 1లో మనకి కొంచెం సింపుల్గా క్వశ్చన్స్ అడిగిన టైర్ 2లో ఏంటి అంటే మనకి సేమ్ సిలబస్ ఉన్న స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగేవాళ్ళు అనమాట. కానీ కొత్త వెండర్ చేంజ్ అయిన తర్వాత రీసెంట్గా జరిగిన CGL 2025లో చెక్ చేసుకుంటే జీకే నుండి ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అయితే అడిగారు అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీని కూడా మ్యాథ్స్లో ఇంక్లూడ్ చేసుకొని కంప్లీట్ సిలబస్ని అయితే ఫినిష్ చేద్దాం. సో ఇదంతా మనకి టైర్ 1 అండ్ టైర్ 2కి సంబంధించిన సిలబస్ అండ్ ప్యాటర్న్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి న్యూ వెండర్ ఎగ్జామ్ అనాలిసిస్. సో ప్రీవియస్గా మనకి TCS ఉండే అండ్ కొత్త వెండర్ వచ్చిన తర్వాత మనకి టోటల్గా 4 ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కదా. సో సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13, స్టీనో ఎగ్జామ్, CGL అండ్ CHSL. సో ఈ 4 ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని మనకి ప్రతి సబ్జెక్ట్ నుండి ఏమేమి చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ మనకి రీజనింగ్. సో ప్రీవియస్గా మనకి TCS ప్యాటర్న్ ఉన్నప్పుడు కూడా రీజనింగ్ సబ్జెక్ట్ అనేది ఈజీగానే ఉంటుండే. సేమ్ మనకి కొత్త వెండర్ వచ్చిన తర్వాత కూడా మనకి ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్ అన్ని పేపర్స్ అనాలిసిస్ అనేది చేస్తే రీజనింగ్ అనేది
వేరే సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగానే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఏం చేంజ్ అయింది అంటే టీసీఎస్ ప్యాటర్న్లో మనకి నాన్ వర్బల్ రీజనింగ్ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు అనమాట. సో మనకి దాంట్లో నాన్ వర్బల్ క్వశ్చన్స్ అంటే ఏంటి అంటే వాటర్ ఇమేజ్ కానీ మిర్రర్ ఇమేజ్, సో ఫిగర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం నాన్ వర్బల్ రీజనింగ్ అంటాము. సో ఇప్పుడు కొత్త వెండర్ వచ్చిన తర్వాత నాన్ వర్బల్ రీజనింగ్ నుండి క్వశ్చన్స్ అయితే తక్కువ అడుగుతున్నారు. కోడెడ్ డికోడెడ్ కానీ సిరీస్ కానీ అనలాగి కానీ టీసీఎస్ టైంలో కూడా మనకి దీంట్లో నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు. ఇప్పుడు కూడా మనకి దీంట్లో సేమ్ వెయిటేజ్ అయితే ఉంది. మనకి ప్రీవియస్గా నాన్ వర్బల్ రీజనింగ్ నుండి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు కదా, సో ఇప్పుడు మనకి ఆ క్వశ్చన్స్ అనేది వెయిటేజ్ తగ్గించి ఆ క్వశ్చన్స్ ప్లేస్లో మనకి న్యూ టాపిక్స్ అయితే యాడ్ చేశానమాట. సో న్యూ టాపిక్స్ అంటే ఏంటి అంటే అడ్రస్ మ్యాచింగ్ కానీ పజిల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ అలాగే లాజికల్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్. సో చాలామంది కూడా లాజికల్ రీజనింగ్ అనేది మనకి టైర్ 1లో లేదు అనుకుంటారు, కానీ మనం నోటిఫికేషన్లో ఇచ్చిన టైర్ 1 సిలబస్లో చూసుకుంటే లాజికల్ రీజనింగ్కి సంబంధించిన సిలబస్ కూడా ఉంది. కానీ మనకి ప్రీవియస్గా టీసీఎస్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు ఏమవుతుండే అంటే ఈ లాజికల్ రీజనింగ్ అనేది మనకి టైర్ 2లో క్వశ్చన్స్ అనేది అడిగేవాళ్ళు, టైర్ 1లో అడిగేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మనకి టైర్ 1లో కూడా లాజికల్ రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాం. సో రీజనింగ్లో మనం చూసిన చేంజెస్ అయితే ఇవి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి మ్యాథ్స్. సో ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్లో మనకి మ్యాక్సిమం కూడా అడ్వాన్స్ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు దాన్ అర్థమెటిక్. అండ్ కొన్ని పేపర్స్లో ఎలా అంటే అర్థమెటిక్ నుండి అండ్ అడ్వాన్స్ నుండి ఈక్వల్ వెయిటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కానీ ప్రీవియస్గా మనకి టీసీఎస్ ప్యాటర్న్లో ఏంటి అంటే అర్థమెటిక్ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు అనమాట. అలాగే డిఐ నుండి మనకి టీసీఎస్ ప్యాటర్న్లో కంపల్సరీ ప్రతి షిఫ్ట్లో 5 క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు అనమాట. సో 5 2 మనకి అక్కడే ఆల్మోస్ట్ 10 మార్క్స్ అయితే కవర్ అయ్యేవి. కానీ ఇప్పుడు కొత్త వెండర్ వచ్చిన తర్వాత డిఐ నుండి కంప్లీట్గా నో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ 1 or 2 క్వశ్చన్స్ కానీ మాత్రమే అడుగుతున్నారు. సో 4 ఎగ్జామ్ పేపర్స్లో అనాలైసిస్ చేసుకుంటే మాత్రం మనకి డిఐ నుండి చాలా తక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ మ్యాథ్స్లో కూడా మనకి కొత్త టాపిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో డిఐ అడగట్లేదు కదా, దాని ప్లేస్లో మనకి ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారంటే ఏవైతే మనకి మెయిన్స్ సిలబస్లో ఉన్న క్వశ్చన్స్ అయితే ఉన్నాయో వాటిని మనకి ఇక్కడ అడుగుతున్నారనమాట. సో సిలబస్లో మనకి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఉన్నాయి కదా, సో అవి కూడా మనకి టైర్ 1లో అడుగుతున్నారు. అలాగే కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి టైర్ 1లోనే అడుగుతున్నారు. అండ్ అడ్వాన్స్ అండ్ అర్థమెటిక్లో మనకి క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటున్నాయంటే అడ్వాన్స్ మ్యాథ్స్లో మనకి క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటున్నాయి అండ్ అన్నీ కూడా మనకి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. అండ్ అర్థమెటిక్లో చూసుకుంటే మనకి క్వశ్చన్స్ అనేవి కొంచెం క్యాలిక్యులేటివ్గా అడుగుతున్నారు. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో చెక్ చేసుకుంటే ప్రీవియస్గా టీసీఎస్ ప్యాటర్న్లో మనకి క్లోజ్ టెస్ట్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా అడిగేవాళ్ళు కదా. సో క్లోజ్ టెస్ట్ నుండి మనకి 5 క్వశ్చన్స్ అయితే అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడున్న కొత్త వెండర్లో మ్యాక్సిమం కూడా మనకి ప్యాసేజ్ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్లో కానీ చూసుకుంటే అలాగే సెలక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్లో చూసుకుంటే క్లోజ్ టెస్ట్ కన్నా ప్యాసేజ్ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే గ్రామర్ని బేస్ చేసుకొని కన్నా స్పీచ్ అండ్ వాయిస్ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే వొకాబులరీలో న్యూ వే ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. అంటే మనకి ప్రీవియస్గా స్పెల్లింగ్స్ అనేవి చాలా సింపుల్గా అడిగేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు మనకి లెందీ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే హోమోనిమ్స్ కొత్తగా అడుగుతున్నారు అండ్ న్యూ వొకాబ్స్ అనేవి మనకి అడుగుతున్నారు. సో ప్రీవియస్గా మనకి టీసీఎస్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు వొకాబులరీ అనేది కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని అవే క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా అడుగుతుండే. కానీ కొత్త వెండర్ చేంజ్ అయిన తర్వాత 70% మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 30% అనేది న్యూ వొకాబులరీ నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే రీజనింగ్ సేమ్గానే ఉంది. అండ్ మ్యాథ్స్లో ఏంటి అంటే అడ్వాన్స్ నుండి మనకి ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నా, అర్థమెటిక్ అనేది క్యాలిక్యులేటివ్గా అడుగుతున్నా, జీకే అనేది ఎప్పుడు కూడా అన్ప్రెడిక్టబులే కదా. అండ్ ఇక్కడ మనకి గేమ్ చేంజింగ్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఉంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి జీకే. సో జీకేలో చెక్ చేసుకుంటే మనకి 55% ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాం. సో టీసీఎస్ ప్యాటర్న్లో చూసుకుంటే మనకి మ్యాక్సిమం కూడా స్టాటిక్ జీకే నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు కదా, కానీ ఇక్కడ ఏమైంది అంటే మనకి కోర్ సబ్జెక్ట్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో కంప్లీట్ 100%లో చూసుకుంటే
రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ అనాలిసిస్ అనేది చేస్తే మనకి కోర్ సబ్జెక్ట్ నుండి ఆల్మోస్ట్ 55% క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో కోర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ హిస్టరీ నుండి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు దాన్ పాలిటీ, నెక్స్ట్ జాగ్రఫీ, నెక్స్ట్ ఎకనామిక్స్ అనమాట. అండ్ కరెంట్ అఫైర్స్ నుండి మనకి ఆల్మోస్ట్ 22% ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ స్టాటిక్ జీకే నుండి మనకి 22% ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ కరెంట్ అఫైర్స్లో మనం చెక్ చేసుకుంటే అన్ని కరెంట్ అఫైర్స్ నుండి కాకుండా ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా స్పోర్ట్స్ నుండి అడిగారు, తర్వాత స్పేస్, తర్వాత స్కీమ్స్ అండ్ ఇండెక్స్. ప్రతి షిఫ్ట్లో ఈ టాపిక్స్ పైన కంపల్సరీ క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ మనం ఒక్కసారి స్టాటిక్ జీకే చూసుకున్నాం అనుకోండి, స్టాటిక్ జీకేలో కూడా డాన్స్ కానీ ఫెస్టివల్ కానీ న్యూ క్రిమినల్ లాస్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో జీకేలో మనకి ఏమేం చేంజ్ అయింది అంటే కోర్ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది, అలాగే మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది కొత్తగా అడుగుతున్నారనమాట. టీసీఎస్ ప్యాటర్న్లో ఏంటి అంటే మనకి అక్కడ కూడా జీకేలో మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా మనకి 1 లైన్గానే ఉండేవి. టైర్ 2లో మాత్రమే మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, కొత్త వెండర్ చేంజ్ అయిన తర్వాత టైర్ 1లో కూడా మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇన్ డెప్త్గా అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోస్ నుండి మనం ఈచ్ సబ్జెక్ట్కి ఇన్ డీటెయిల్గా స్ట్రాటజీ అయితే చూద్దాం. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కొంచెం బేసిక్ స్ట్రాటజీ అయితే ఉంటుంది. సో అదేంటో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి అండర్స్టాండింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్. సో మీరు ఇప్పుడు ఏదైనా టాపిక్ చదువుతున్నారనుకోండి, ఆ టాపిక్ అనేది చదువుతున్నారు ఓకే, కానీ అది మన సిలబస్కి రిలేటెడ్గా ఉందో లేదో మనకు తెలియాలి. సో అలా తెలియాలి అంటే ఫస్ట్ మనకి ఎగ్జామ్ సిలబస్ అంతా కూడా మన మైండ్లో ఉండాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో తెలియాలి, అలాగే ఎగ్జామ్ సిలబస్ ఏంటో తెలియాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఈచ్ సబ్జెక్ట్కి ఈచ్ టీచర్ని మనం చూస్ చేసుకోవాలి, అలాగే ఈచ్ సబ్జెక్ట్కి మినిమం రిసోర్సెస్ అనేది ఉండాలి అండ్ మ్యాక్సిమం టైమ్స్ రివిజన్ అనేది ఉండాలి. సో మీరు ఒక 2 months ఒక రిసోర్సెస్ అనేది ఫాలో అయ్యారనుకోండి, సో వేరే వాళ్ళు వచ్చి ఏదో రిసోర్సెస్ బాగుంది అని చెప్పేస్తే మళ్ళీ ఆ రిసోర్స్కి షిఫ్ట్ అవ్వడం అండ్ ఎగ్జామ్ టైం దగ్గరకు వచ్చేసి ఇంకో రిసోర్స్ని షిఫ్ట్ అవ్వడం అయితే చేయకండి. మీరు ఇప్పుడు టైం తీసుకున్నా సరే ఏదో ఒక పర్టికులర్ టీచర్ని కానీ, ఏదో ఒక పర్టికులర్ కోర్స్ని కానీ, ఏదో పర్టికులర్ రిసోర్సెస్ని కానీ మీరే రీసెర్చ్ చేసుకొని ఏది మీకు బెస్ట్గా అర్థమవుతుందో దాన్ని చూస్ చేసుకోండి. అండ్ అలాగే మాక్ టెస్ట్ని కూడా చూస్ చేసుకోండి. అండ్ వీటన్నిటికీ కూడా ఇన్ డెప్త్గా మనం సబ్జెక్ట్ స్ట్రాటజీస్ చెప్పినప్పుడు నేను చెప్తాను మీకు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఏదన్నా పర్టికులర్ సబ్జెక్ట్లో ఒక చాప్టర్ ఫినిష్ చేసామనుకోండి, సో నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళేటప్పుడు ప్రీవియస్ డే మనం ఏ చాప్టర్ని అయితే ఫినిష్ చేసామో ఆ చాప్టర్ వైజ్ రివిజన్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ అలాగే మనం ఏదన్నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు వీక్లీ షెడ్యూల్ అనేది ఇంపార్టెంట్, అలాగే మంత్లీ షెడ్యూల్ అనేది ఇంపార్టెంట్. సో ఆ వీక్ మొత్తంలో మీరు ఎంతవరకు అంటే 95% ఫినిష్ చేశారా, 100% ఫినిష్ చేశారా అని చెప్పేసి మీకు మీరు అనాలిసిస్ అనేది చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కమాండింగ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో మీరు ఒక పర్టికులర్ చాప్టర్ని ఫినిష్ చేస్తున్నారనుకోండి, ఆ పర్టికులర్ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మీరు అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఆ చాప్టర్లో మనకి ఏది ఇంపార్టెంట్ కాన్సెప్టో మనకి అర్థమవుతుంది. అండ్ మీరు ఏ చాప్టర్ని కంప్లీట్ చేసినా సరే అండ్ సెక్షనల్ టైప్ అయినా సరే మాక్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. సో మాక్ టెస్ట్ రాయడమే కాదు, మాక్ టెస్ట్ రాసినప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అండ్ ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనేది కూడా అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మాక్ టెస్ట్ అండ్ అనాలిసిస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అది మనం సబ్జెక్ట్ వైజ్ ఎలా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం ఈ సబ్జెక్ట్కి స్ట్రాటజీస్ అనేది చెప్తానని చెప్పాను కదా. సో మీకు ఏదైనా సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను దానికి రిలేటెడ్గా కూడా వీడియోలో ఇంక్లూడ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.